ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగటకిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనేను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన పరిశుద్ధమైన లేఖన భాగాన్ని మేము చదువుకుని ఉన్నామయ్యా. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మీ ఆత్మ ద్వారా బోధించమని ఘనతయు మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు 15వ అధ్యాయంలో అబ్రాముకు ప్రత్యక్షమై నీవు భయపడవద్దు, నీకు కేడముగా నేనే ఉంటాను, నీ యొక్క బహుమానము అత్యధికమవుతుందని దేవుడు దీవించాడు. ఆయన దీవించి తాను కోరినటువంటి కోరికను ఆయన అబ్రహాముకు కన్నులకు కట్టినట్లుగా ఆయన తెలియచేశాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, దేవుడు వాగ్దానం చేశాడు, ఈ భూమిని సమస్తమును కూడా ఈ దేశమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. నీకు నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇన్ని వాగ్దానాలు దేవుని చేత ఆశీర్వాదాలు వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రాము ఆ దేశంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇలా కొన్ని సంవత్సరాలు గతించిన తరువాత అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలను దాసి ఒక ఆమె ఉంది. ప్రియదేవుని పిల్లరా, 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అబ్రాము భార్య అయినటువంటి శారాయి గొడ్రాలిగా ఉంది. అబ్రాముకు పిల్లలు లేరు. 15వ అధ్యాయంలో దేవుడు నా దాసులలో ఒకడు నాకు వారసుడవుతాడని దేవునితో అన్నప్పుడు అబ్రాముతో దేవుడు అన్నాడు, నీ దాసులలో ఒకడు నీకు వారసుడవడం కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవుతాడని దేవుడు ఖండితంగా చెప్పాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నటువంటి అబ్రాము శారాయిలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వారు అలా నివసిస్తూ ఉన్నప్పుడు శారాయి మదిలో ఒకటి మెదిలింది. ఏమిటి? నాకు పిల్లలు లేరు. అక్కడ ఒక మాట అనటం మనం చూస్తాం. 2వ వచనంలో శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడని దేవునినే అనటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, ఈ 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అప్పటికే వారు వయసు మీరిన వారిగా, శారాయి కూడా వయసు మీరిన దానిగా, పిల్లలు కనుటకు అవకాశం లేని దానిగా మారిపోయినప్పుడు
ఆమెలో కొంతపాటి నిరాశ నిస్పృహ వచ్చి ఉండవచ్చు. మరి ఆనాటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొనేటువంటి మాటలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. అయితేనేమి, దేవుడు వాగ్దానం చేశాడుగా, దేవుడు తప్పకుండా నీ గర్భవాసమనే మరి నీకు వారసుడు పుడతాడని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మీద బేస్ అయి ఉండకుండా వీరు ఎందుకు ఇంత నిరుత్సాహంలోనికి వెళ్ళారు? మరి అబ్రాము జీవితంలో మనం చూడలేదు, కానీ శారాయి జీవితంలో ఈ నిరుత్సాహము, మరి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, మరి తను మరి పడి ఉన్నదేమో ఆ కారణాన్ని బట్టో మరి ఎందుచేతనో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా తొందరపాటు నిర్ణయము శారాయి చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, తొందరపాటు నిర్ణయాలు మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు, నీ గర్భవాసం మన పుట్టబోవాడే నీకు సంతానము, నీకు వారసుడు అవుతాడు అన్నాడు. ఆ వాడికి ఈ భూమిని నేను మరి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన విషయము అబ్రాము తన భార్యతో చెప్పలేదంటారా? చెప్పే ఉంటాడు. కాబట్టి మరి అబ్రాము మరి అలా దేవునిలో కొనసాగుతూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని కనిపెడతా ఉన్నాడు. మరి ఇంతలోనే శారాయికి మరి నిరుత్సాహం వచ్చింది. నేను పిల్లలు కనకుండా యెహోవాయే చేసి అన్నాడు అంటూ మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఇలా మరి దేవుడే నేను పిల్లలు కనకుండా చేశాడు అని అంటూ నీవు నా దాసి అయిన హాగరుతో పో, మరి ఆమె వలన నాకు మరి సంతానం కలుగుతుంది అని చెప్పి మరి అబ్రాముతో అన్నప్పుడు అబ్రాము కూడా సమ్మతిస్తాడు. ప్రియదేని పిల్లారా, అలా సమ్మతించినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన దగ్గర నుంచి మరి దాసి అయిన హాగరు తన యజమానురాలని నీచమైన దానిగా ఎంచడం ప్రారంభించింది. మరి దాంతో మరి యజమానురాలైనటువంటి శారాయికి కోపం రావడం, మరి అబ్రామును నిందించటం మనం చదువుకున్నటువంటి 5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక వివరాల్లోకి మనం వెళ్తే, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినేను. ప్రియదేని పిల్లల, ఈ 2 వచనాలు మనం చూస్తే హాగర్ అనేటువంటి దాసి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియదేని పిల్లరా, మరి కనానులో కరువు వచ్చిందని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్తాడు అబ్రాము. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో వలన ప్రమాదంలో పడతాడు. మరి అప్పుడు ఫరో మరి అబ్రాముకు చాలా ఆస్తిని, దాసదాసీలను మరి బహుమానంగా ఇస్తాడు. ఎవరిని బట్టి? తన భార్య అయిన శారాయిని బట్టి. ప్రియదేని పిల్లారా, అలా తీసుకుని రాబడిందే ఆ దాసీలలో ఒకరే మరి హాగర్ అనేటువంటి దాసి. ఆమెను మరి అబ్రాముకు మరి భారీగా ఉండినట్లు మరి శారాయి, నా దాసి అయిన హాగరుతో నువ్వు వెళ్ళు, ఆమె వలన దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు అబ్రాము కూడా దానికి సమ్మతించి మరి ఆమెతో పోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఆ ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు మనం చూస్తాం. మరి అబ్రాము హాగరు విషయంలోనే కాదు, యాకోబు భార్యలు కూడా తమ దాసీల వలన సంతానాన్ని పొందుకున్నట్లుగా మరి తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. మరి ప్రాచీనమైన ప్రత్యామ్నాయ మరి ఆ మార్గాలు ఆ దినాలలో వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అప్పుడు వారు నివసించినటువంటి ఆ ప్రదేశంలో ఆ ప్రత్యామ్నాయాలు అనేటువంటివి మనుషులు కల్పించుకున్నారే తప్ప దేవుడు ఏర్పాటు చేసినవి కాదండి. ప్రియదేని పిల్లారా, మరి అప్పుడు శారాయి దాసిని తన భర్తకి ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా మరి పిల్లలు కనలేని వారు కనని వారు అలా చేయటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ ప్రాచీన కాలంలో అలాంటి ప్రత్యామ్నాయాలు అనేటువంటివి ఆ సమాజంలో ఉన్నటువంటి అప్పటి మానవులు ఏర్పాటు చేసుకున్నారే తప్ప అది దైవ మరి ఉద్దేశము కాదు, దేవుడు పెట్టిన నియమము కాదు. నా ప్రియ దేవుని జనాంగమ జాగ్రత్తగా ఆలోచించాలి. మరి శారాయి ప్రత్యామ్నాయం కోసం తన దాసిని తన భర్తకి ఇచ్చింది. అయితే అదే దాసి వలన ఆమె ఏమైంది? ఆమె చేసిన పొరపాటు వలన అనేక ఇబ్బందులకు గురి అయింది. ప్రియదేని పిల్లలు, ఎలా మారింది?
తన దాసి దృష్టికే నీచమైన దానిగా మారిందట. ఎవరు చేసిన తప్పు? మరి దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి దేవుడు ఇస్తానన్న ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మరి సంసిద్ధం కాకుండా తొందరపాటు చర్య వలన ఏమైంది? శారాయి నిందించబడింది, నీచమైనదిగా ఎంచబడింది. నిజం పిల్లలారా, మరి ఈ రోజున మనలో చాలామంది కూడా మరి ఎలాగున తొందరపాటు చర్యల వలన దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మాట మీద, వాక్యం మీద ఆధారపడకుండా, దేవుడు ఏర్పాటు చేయనటువంటి అనేకమైన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకుని తమలో తామే కల్పించుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా మరి ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే పిల్లరా, ఇక్కడ శారాయి కూడా దేవుని వాగ్దానానికి విరోధంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి ఆమె ఇబ్బందుల పాలైంది, తన భర్తను కూడా ఇబ్బందుల పాలు చేసింది. ఏమంటుంది? చేసిందంతా శారాయి చేసి 5వ వచనం అంటుంది కదా, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును అని భర్తను నిందించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, అసలు చేసిందంతా తను చేసి మరి భర్తను నిందించడం ఎంతవరకు కరెక్ట్? ప్రియదేని పిల్లారా, ఇక్కడ నా యొక్క దాసితో నువ్వు సంతానాన్ని నా దాసిని నువ్వు భార్యగా తీసుకో అంటే అబ్రాహాము ఏం చేశాడు? శారయి మాట విన్నాడు. ఎందుకు విన్నాడు? ప్రియదేని పిల్లారా, అక్కడ మరి దేవుడు వాగ్దానం చేశాడే, మరి మనకు దేవుడు పిల్లల్ని ఇస్తానంటున్నాడు అని అబ్రాహాము శారాయితో చెప్పలేకపోయాడా అని అంటే, మరి ప్రియదేని పిల్లారా, చెప్పే ఉంటాడు, కానీ వినే స్థితిలో అక్కడ శారాయి ఉండి ఉండలేదేమో. ప్రియదేని పిల్లారా, ఏదేమైనా దేవుని దగ్గర అబ్రాహాము కూడా దేవుని దగ్గర మరి ఇలా శారాయి చేస్తూ ఉందయ్యా, తన దాసిని నాకు భార్యగా ఇస్తుంది, మరి తనతో మరి పిల్లలను కనమంటుంది అని దేవుని దగ్గర అడిగినట్లు కూడా ఇక్కడ మనకు లేదు. కాబట్టి ఇద్దరు కూడా దేవుని యొక్క మరి వాగ్దానాన్ని మరి అక్కడ పెడచెవిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా దేవుని వాగ్దానాన్ని మరి మర్చిపోయారా, లేకపోతే వారి వయసును బట్టి వారి యొక్క శరీరములను చూసి మానవ యొక్క ఊహ మరి మానవ స్వభావంతో వారు ఆలోచించారా అని మనం ఆలోచన చేస్తే, ఏది ఏమైనా మరి శారాయి చాలా తొందరపాటు చర్య తీసుకుంది. దానివల్ల ఇబ్బందులకు గురైంది, తన భర్తను కూడా ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి భార్యలైన వారు భర్తల యొక్క మరి వారి యొక్క గౌరవాన్ని కాపాడాలి, భర్తల మాట మరి వినేవారిగా ఉండాలి. భార్య భర్తను మరి భార్యలు భర్తలను అర్థం చేసుకునేవారిగా ఉండాలి. వారి యొక్క మానసిక స్థితి ఏమిటి, వారు ఎలా జీవిస్తూ ఉన్నారు, వారి మాట కలుపుతూ వారికి విధేయత చూపుతూ బ్రతకాలి. శారాయి తొందరపాటు చర్య వలన తాను ఇబ్బందులు పాలైంది, మరి తన భర్తను కూడా ఇబ్బందులు పాలు చేయటానికి కారణమైంది. ప్రియదేని పిల్లలారా, మరి ఆనాటి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు మరి మనం కూడా కల్పించుకుని చాలా కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. ఒక్క మాట, ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదండి. మరి దేవుడు ఏర్పాటు చేసిన కార్యమైతే ఇదంతా కూడా ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా నిరర్ధకమైపోయినట్లే. కానీ అది దేవుడు అనుమతించలేదు. దేవుడు అనుమతించిన వాడైతే మరి శారాయిని పక్కన పెట్టి ఎంతో మందిని భార్యలుగా అబ్రాముకి ఇచ్చి ఉండవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా ఉందండి. మరి ఆదామును చేసినప్పుడు మరి 10 మంది అవ్వలను తయారు చేసి దేవుడి వల్ల ఒకే అవ్వను ఆదాముకి ఇచ్చాడు. మరి ఆదామును అవ్వను మాత్రమే దీవించాడు. పిల్లరా, జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని యొక్క మరి ఆలోచనల నుండి వచ్చినవి. దేవుడు రాయించిన స్వచ్ఛమైనటువంటి ఆయన మనస్సే. ప్రియదేని పిల్లరా, ఎక్కడ పాపమునకు కానీ జారత్వమునకు కానీ మరి అసందర్భముగా వ్రాయబడినటువంటి ఒక్క మాట కూడా మనం ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడలేం. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి శారాయి చేసిన తొందరపాటు నిర్ణయాలు మీరు కూడా చేస్తూ ఉన్నారా? కుటుంబంలో యజమానురాలిగా ఉన్న నీవు మంచి నిర్ణయాలు చేస్తూ ఉన్నావా? భర్త ఆధ్యాత్మిక మరి భక్తిని కలిగి ఉన్నప్పుడు నీవు కూడా అదే భక్తిని కలిగి ఉంటూ ఉన్నావా?
ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకొని లోకానుసారమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావేమో జాగ్రత్త. షారాయి మరి అబ్రాములు ఏ రీతిగా మరి ఇబ్బందులకు గురయ్యారు. దేవుని నియమాన్ని తప్పి మరి తమకు తాముగా కల్పించుకున్న నియమాల మీద ఆధారపడి మరి పాడైపోవడానికి కారణమయ్యారు. దేని పిల్లరా, అలాంటి మరి వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేయకుండా కుటుంబంలో యజమానురాలిగా ఉన్న నీవు మరి యజమానునికి విధేయత చూపుతూ ఇద్దరు ఏక మనసు కలిగి మరి దేవునిపైన ఆధారపడితే తప్పక దేవుడు మరి తన దీవెనలను ఆశీర్వాదాలను మనకు దయచేస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన పాటలు మర్చిపోయి అబ్రాము కూడా దేవుని దగ్గర విచారించకుండా భార్య ఇచ్చింది కదా అని చెప్పి ఆఖరితో మరి వెళ్ళటం, ఆమె గర్భవతి అవడం మరి ఈ 5 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదేం పిల్లరా, ఆఖరు మరి షారాయి చేసినటువంటి ఆ యొక్క తొందరపాటు నిర్ణయాలు మనం చేయకుండా దేవుని దగ్గర విచారించుదాం. దేవుడు తగిన సమయంలో మనకు ఆ బహుమానం ఇవ్వబోతా ఉన్నాడని మనం దేవునిపైన పూర్ణమైన విశ్వాసంతో ముందుకెళదాం. దేవుడే అలాగున మనలను దీవించుగాక. అలాంటి మరి షారాయి వలె తొందరపాటు నిర్ణయాలు చేయకుండా మరి దేవుని దగ్గరే మనము ఆ యొక్క బహుమానాలను పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనలను మన కుటుంబాలను అలాగున సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. అయా షారాయి చేసినటువంటి తొందరపాటు నిర్ణయం అయా వారిని ఇబ్బందులు పాలు చేసింది. ఈ రోజున యజమానుడు యజమానురాలు ఇరువురు నైనా మీకు విధేయులై అయినా యథార్థమైన భక్తిని నీతిని కలిగిన వారై మీ వాక్యానుసారి మన జీవితం జీవించకుండా ఇదిగో తండ్రి షారాయి చేసిన ఆయన తొందరపాటు నిర్ణయాలు చేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి మరి ప్రత్యామ్నాయ మార్గాలను అయా నీ మార్గమును తప్పి ప్రత్యామ్నాయ లోక సంబంధమైన మార్గాలను అనుసరిస్తూ ఇదిగో సంతానాన్ని పొందాలని ఎందరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా బహుమానం సంతానము నైనా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మరి యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు యెహోవా చేతులని బలవంతులైనటువంటి వారిగా నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అయినా సంతానము నీవు అనుగ్రహించాలి తప్ప మరి షారాయి అన్నట్లుగా యెహోవా నేను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడనేటువంటి మాట ఒకవేళ ఈ భూమి మీద అయినా విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నవారు ఎవరైనా అంటూ ఉన్నారేమో. అయ్యా ఇదిగో తండ్రి, నీవు ఎవరిని నైనా పిల్లలు కనకుండా చేసేవాడు కాదు నాయన. తండ్రి ఈ రోజున ఇదిగో వారి లోక సంబంధమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ నీ మార్గములను తప్పి తిరుగుతూ నీ వాక్యానికి విధేయత చూపకుండా నీపైన ఆధారపడకుండా యజమానుని నైనా తక్కువగా చేస్తూ యజమానుని మరి భక్తిని యథార్థతను అనుసరించకుండా తమ భక్తిని మరి తమలో ఉన్నటువంటి ఆ వేదన నిరుత్సాహాన్ని తండ్రి నీ మార్గమును తప్పి తిరిగేటట్లుగా చేస్తూ ఉండగా అలాంటి మనసులు కలిగిన షారాయి మనసులు కలిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన. అలాంటి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా బహుమానము మీరే ఇవ్వాలి. నైనా ఎవరిని కూడా నీవు కనకుండా చేసే దేవుడు కాదు నైనా. పిల్లలను పుట్టించేవాడవు, పిల్లలను దయచేసేవాడవు నీవేనని నైనా ఎరిగిన వారే నీ మార్గంలోనైనా తప్పకుండా నీ మార్గంలో నడిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని అయా షారాయి వలె నైనా ఇదిగో తొందరపాటు నిర్ణయాలు చేయకుండా నైనా తద్వారా మరి ఇబ్బందుల్లో పడకుండా నైనా నీవే నైనా కాపాడమని ఈరోజు మేము చేయ పనులన్నిటిని కనుదృష్టి వచ్చి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.